హాయ్ ఫ్రెండ్స్, పోలీసులు ఎన్ని రకాల తుపాకీలు ఉపయోగిస్తారో మీరు ఎప్పుడైనా చూసారా? ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ద్వారా పోలీస్ శాఖ మొత్తం ఎన్ని రకాల తుపాకీలను వినియోగిస్తుంది, వాటిని ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగిస్తారు, ఒక్కొక్క తుపాకీలో ఎన్ని రకాల బుల్లెట్లు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి, నిరసనకారులను చెదరగొట్టడానికి ఏ విధమైన తుపాకీలను ఉపయోగిస్తారు, బాష్పవాయు ప్రయోగానికి కూడా తుపాకీలను ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు కొండ అవతల ఉన్న అరాచక శక్తులు, అసాంఘిక శక్తులను చెదరగొట్టడానికి అదొక వినూత్నమైన తుపాకీలను ఉపయోగిస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ద్వారా పోలీస్ శాఖ ఎన్ని రకాల తుపాకీలను ఉపయోగిస్తుంది, ఏ సందర్భాల్లో వాటిని ఉపయోగిస్తున్నారనే వివరాలను పూర్తిగా తెలియజేస్తాను. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విద్యార్థుల కోసం ఈ గన్స్ను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. చాలా అరుదుగా ఇటువంటి గన్స్ ప్రదర్శనను నిర్వహిస్తుంటారు. అలాంటిది అనేక మంది విద్యార్థులు తిలకించాలనే ఉద్దేశంతో ఈ వీడియోను చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోను మీతో పాటు మీ గ్రూప్లో ఉన్న వారికి పోస్ట్ చేస్తే వారి పిల్లలు చూసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడూ చూడని అత్యంత అరుదైన అనేక తుపాకులను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, వీలుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. దీనికి వచ్చిన కెపాసిటీ వచ్చేసరికి 20 రౌండ్స్. ఇది ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ సింగిల్ గా కూడా ఫైర్ చేయొచ్చు. దీని రేంజ్ వచ్చేసరికి 600 మీటర్స్, 200 to 600 మీటర్స్ అనమాట. దీనికి ఒక మినిట్ కి 60 రౌండ్స్ మనం ఫైర్ చేయొచ్చు. ఒక మినిట్ కి 60 రౌండ్స్ మనం ఫైర్ చేయొచ్చు. దీన్ని తయారు చేస్తుంది. పడతాయమ్మా, ఇది ఆటోమేటిక్ ఓకేనా. 30 hours వరకు మనం ఫైర్ చేయొచ్చు. గన్మెన్ వాళ్ళు వాడుతూ ఉంటారు. AK-47 ఇది ఆటోమేటిక్ అన్నమాట, ఫుల్ ఆటోమేటిక్ ఆపరేషన్. ఇది మనం 300 గజాల వరకు మనం తగ్గిపోతారు అన్నమాట. 600 గజాలు అన్నమాట. స్మాల్ మన ఇండియా మేడ్ అన్నమాట. ఇది దీంట్లో 20 పిల్లెట్స్ ఉంటాయి. ఓకేనా. ఇది 3 రౌండ్ బరస్ ఫైర్ అన్నమాట. లాస్ట్ పిస్టన్ 17 మోడల్ ఉంటుంది. లాస్ట్ పిస్టన్ 17. దీనిలో బుల్లెట్స్ ఉంటే 16 బుల్లెట్స్ పెట్టుకోవచ్చు. మనం 16 బుల్లెట్స్ అయ్యే వరకు మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. ఇది రివాల్వర్. రివాల్వర్ అంటే దీనిలో 6 అన్నమాట. 6 బుల్లెట్స్ ఉంటాయి. 6 బుల్లెట్స్ మనం ఏం చేసుకున్నాం అదే రొటేట్ ఇది మనం సిగ్నల్ కార్డ్ అన్నమాట. ఏదైనా హెలికాప్టర్ వచ్చినప్పుడు మనం సిగ్నల్ కొడతాం. ఎదురైతే తాగకపోతే మనము గ్రీన్ బయట చేస్తే ఏం సిగ్నల్ ఇవ్వడానికి పంప్ యాక్షన్ గన్ ఉన్నది. పంప్ యాక్షన్ గన్ దీనికి లెక్కీస్ ఉండవు. దీనిలో 3 సెన్స్ పెట్టుకుంటాం. దీనిలో వచ్చేసి లాగాల చేయాలా. ఓకేనా. ఈ .22 రైఫిల్ అంటాం మేము. ఓకే. దీనిలో వచ్చేసి ఉంటాయి అన్నమాట. ఉంటాయి. మనం ఓల్ట్ ఓపెన్ చేసుకోవటం, ఫైర్ చేయటం, రైట్ అనేది రాష్ట్ర ధర్నాలు మందులు చేస్తారు కదా, వాళ్ళు చెదరగొట్టడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. ఇంట్లో క్లాస్ పెడతాం అన్నమాట. దీనిలో 4 పెట్టేసి అలా తగ్గిస్తాం అన్నమాట. దాంతో రకంగా పారిపోలేదు అనుకోండి. దీంతో భాష ప్రయోగించడానికి
దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. దీన్ని బాగుంది చెదర కొట్టడానికి దీన్ని ఉపయోగిస్తాం. అది వాడిన తర్వాత స్మోక్ వస్తుంది కదా, ఆ స్మోక్ వల్ల బాడీ అంతా ఎనర్జీ ఇచ్చి అన్ని మంటలు వచ్చి కాలిపోతుంది. దానివల్ల ఇది కొట్టచ్చు. ఈ కొత్త విషయాలు అంటాం 5 నిమిషాలు లాంచ్. దీనిలో ఒకటే మాత్రమే ఫైర్ చేయగలుగుతాం. దీనిలో ఎట్ ఎ టైం 7 లోడ్ చేయగలుగుతాం. ఇలాంటి 7 ఉన్నాయి కదా, ఈ 7 లోడ్ చేసుకుని ఒక్కొక్కటి ఫైర్ చేస్తాం అన్నమాట. ఓకేనా? కంప్లీట్ అవుతా ఉంటుంది. ఓకేనా? కంప్లీట్ అవుతా ఉంటుంది. మోటార్ అంటే ఇప్పుడు ఒక బొండ బాగాన వెనక బాగాన ఉండాలి. మనం ఆ కొండకి జగలాయి కదా, అలాంటప్పుడు మనం బాంబు సెట్ చేసి ఎప్పుడైతే దీన్ని యాంగిల్ లో పెట్టుకుని మనం ఫైర్ చేస్తాం మన టార్గెట్, అది ఎండిపోయి ఆ కొండ అవతల పరిస్థితి పొందడానికి బ్లాస్ట్ అయ్యి మన దేశాల్లో కూడా లాక్ డౌన్ ఏరియాలో ఫైర్ చేయొచ్చు. బుల్లెట్స్ ఉంటాయి అది పెట్టేసేసి ఫైర్ చేసి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకొంతమంది విద్యార్థులు తిలకించడానికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.